ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎండలతో వస్తున్నటువంటి ఉక్కపోత కన్నా చాలా దుర్మార్గమైన కామెంట్ అది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నుంచి వస్తున్న ఉక్కపోతే అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏమిటండి మీరు మాట్లాడేది? మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒకటే హై టెన్షన్. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోండి. ఏం చేద్దామంటావు మరి? చెప్పేస్తాడా? చెప్తాడన్నా? చెప్పు. రెడీగా ఉండండి. ఎవరు గెలుస్తారన్న దానిపై నరాలు తెగే ఉత్కంఠ. కాసేపట్లో ఆ ఉత్కంఠ కొంతమేర వీడనుంది. దీనికి మీరు ఏమంటారు సార్? సరిగ్గా 6:30 ఎగ్జిట్ పోల్. అవే ఎగ్జిట్ పోల్స్. మరి ఈసారి ఆ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి? మా కర్మ అది. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటిల్లో 20లో 1 మినహాయిస్తే 19 తక్కువ ఎలా చెప్తాం? ఆలోచించాల్సిందే. సరే ఆలోచించి చెప్పు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలో రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏంటో చూడండి. ఏపీ అసెంబ్లీ విషయంలో సర్వే సంస్థల టగ్ ఆఫ్ వార్ కనిపిస్తోంది. కూటమికి వైసీపీకి మధ్య దాదాపు సమాన ఫలితాలు కనిపించాయి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్. ఇక అసెంబ్లీలో వైసీపీకి పట్టం కట్టింది పార్థదాస్, జన్నత్, ర్యాప్, ఆరా రేస్ సర్వేలు. సార్ మీ వాడు పిచ్చ క్లారిటీలో ఉన్నాడు సార్. మరోవైపు అసెంబ్లీలో టీడీపీకి పట్టం కట్టింది స్మార్ట్ పోల్, చాణక్య స్ట్రాటజీ, తెలుగు పీపుల్స్ పల్స్, పీటీఎస్ సర్వేలు. ఎక్కడో కొడుతుంది సీనా. నాకేంటో భయంగా ఉంది. ముందు అలాగే ఉంటుంది కానీ బాగుంటుంది. ఆంధ్ర ప్రజలు మాత్రం అయోమయంలోనే ఉండాల్సి వస్తుంది 4వ తారీఖు దాకా. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, ఎందుకంటే కొన్ని సర్వేలు టీడీపీకి అనుకూలం, కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలం. చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకో. వైఎస్ఆర్సీపీ 98 నుంచి 116 స్థానాల్లో విజయం సాధించబోతోంది. సర్వే చేశారు. కేకే సర్వేస్ నంబర్స్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి క్లీన్ స్వీప్ ఇవ్వబోతున్నారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్. మొదటిదే వచ్చింది మన చేతికి. అలాగే రేస్ సంస్థ ఇది కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఇక్కడ ఫలితాలను వెల్లడించింది. ఏం మనిషి అయ్యా కదా. వైఎస్ఆర్సీపీ 117 నుంచి 128 స్థానాల్లో విజయం సాధించబోతోంది. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా. ఏమంటే అన్ని సర్వే సంస్థలు అనుకూలంగా వైసీపీకి మెజారిటీ. చెప్పు. ఏదో నేను అంటున్నా కదా, ఇప్పుడు మీరు వచ్చి అడిగారు కాబట్టి చెప్తున్నాను తప్ప అదర్వైజ్ దీని మీద పెద్ద కామెంట్ చేయడం కూడా చేయవలసిన అవసరం లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి రకరకాల దీనితో జరిగేవి. అంటాము, చేసేస్తామా? ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారని బట్టి సీరియస్ గా చేసిన వాళ్ళకు కూడా. అందులో ఇప్పుడు ఎలక్షన్ రిగ్గింగ్ సంగతి ఏమో ఎగ్జిట్ పోల్ రిగ్గింగ్ కూడా జరుగుతుంది. ఎలక్షన్ రిగ్గింగ్ సంగతి ఏమో ఎగ్జిట్ పోల్ రిగ్గింగ్ కూడా జరుగుతుంది. ఉడికెళ్ళావా? అబ్బా నీకనే తెలుసు. చెప్పులు కొత్తగా ఉంటాను. ఈ మధ్య ఒక 20 days 30 days గా చూస్తే సెంట్రల్ లో ఉన్న పార్టీ బీజేపీ వాళ్ళు ఆల్రెడీ నార్త్ లో తగ్గుతున్నాయి, సౌత్ లో పెరిగినట్టు చూపాలనేది ఇటువైపు ప్రతి చోట లెక్కలు. ఓవర్ థింక్ చేసే అమ్మాయిలతోటి ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ ఉంటుంది. మేము ఇట్లా మాట్లాడతాం, మీరు ఇట్లా రెస్పాండ్ అవుతారు, దానికి మేము ఇట్లా కౌంటర్ రెస్పాండ్ అవుతాం అని చెప్పేసి. ఈ 14 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచడానికి ఆస్కారం ఉంది అని క్లారిటీగా ఖచ్చితంగా చెప్తాం. చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి ఖచ్చితంగా 133 స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై. ఈ భాషకే భయం లేదు, ఒకటే భయం, దేవుడు అంటేనే. నేను దీన్ని నమ్మి పనిచేయను, దీన్ని నమ్మి పనిచేస్తాను. 21 చోట్ల గెలవగలిగారు. ఖచ్చితంగా 21 చోట్ల గెలిచేదానికి 100% జనసేనకి ఆస్కారం ఉంది. నీకో దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావు? మార్క్ మై వర్డ్స్, 25 పార్లమెంట్లతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూటమి చేతుల్లో కంప్లీట్ గా పెట్టగలిగారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు.
ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ నేషనల్ ఛానల్స్ కూడా కూటమికే చూపిస్తున్నాయి. నేను అవి కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం మాట్లాడతావు నువ్వు? పీపుల్స్ చాయిస్ ఎన్డీఏ కూటమికి 52% పోలింగ్, 44% వైసీపీకి ఇచ్చారు. ప్రిజం అనేటటువంటి సంస్థ 116 సీట్లు కూటమికి, 60 సీట్లు వైసీపీకి ఇచ్చారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. చాణక్య స్ట్రాటజీస్ 114 నుంచి 125 కూటమికి, 39 నుంచి 49 వైసీపీకి. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. సో నేను ఇన్ని ఏజెన్సీలు చదివాను, 3 ఏజెన్సీలు మాత్రం వైసీపీ మొగ్గు చూపాయి. నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నాళ్ళు తెలిసిపోతే అంతే. మిగిలిన అన్ని ఏజెన్సీలు, ఈవెన్ నేషనల్ ఛానల్స్ తెలుగుదేశం పార్టీ కూటమిదే ఘన విజయం సర్వేలు ఇచ్చు. గుడివాడ అమర్నాథ్ గారు గతంలో అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం గాజువాక నుండి పోటీ చేస్తున్నారు. వారు ఓటమి చవి చూడబోతా ఉన్నారు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. నగిరి అంటే రోజా, రోజా అంటే నగిరి. కాబట్టి నా సీట్ ఎవరు నా నుంచి తీసుకోలేరని నేను కాన్ఫిడెంట్ గా చెప్పడం జరిగింది. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. 20 సంవత్సరాల రాజకీయాన్నైనా సరే పనంగా పెట్టి సవాలు చూస్తాం. లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద పల్నాడులో గాని నేను ఓడిపోతే రాజకీయంలోంచే తప్పుకుంటా. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. రాజకీయంలోంచే మండదా అక్క పల్నాడి పౌరుషాల బిడ్డ గడ్డ మీద చెప్తా ఉన్నా, ఏడకు వచ్చి అదే పౌరుషంతో చెప్తా ఉన్నా. గారు నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.